పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధ్యక్ష, ఇందాక సాంబశివరావు గారు మాట్లాడే దాంట్లో ఒక విషయం క్లారిఫై చేద్దామని అడిగుంటిని. చాలా సుదీర్ఘంగా చాలామంది సభ్యులు మాట్లాడిన దాంతోపాటు సాంబశివరావు గారు కూడా ఒక యథార్థం చెప్పడం జరిగింది. ఏదైతే పోతిరెడ్డిపాడులో 11,000 క్యూసెక్కుల్ని 42,000 క్యూసెక్కులు, 42,000 క్యూసెక్కుల్ని 92,000 క్యూసెక్కుల కింద రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్నదన్న సంగతి మొదటి పాయింట్ 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారికి తెలుసు. రెండవది, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది పర్మిషన్ లేనిది వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది స్టార్ట్ అయిందన్న సంగతి కూడా వారికి తెలుసు. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 29-30 ప్రాజెక్టులకి జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు ఇచ్చిన వాటిల్లో కొన్ని వివిధ దశల్లో వివిధ స్థాయిల్లో వర్కులు జరుగుతున్నాయి. నేను ప్రధానంగా ఒక 2-3 ప్రాజెక్టుల గురించి మీ దగ్గర ప్రజెంట్ చేయదలుచుకున్నాను. మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకి, ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు, ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఫ్లోర్ లీడర్గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా, వారు కూడా టీవీ ముందు చూస్తుంటారు. స్ట్రైట్ క్వశ్చన్ 1-2-3 అడగదలుచుకున్నాను వారిని. మొదటి క్వశ్చన్, వారు ఏనాడైతే సెకండ్ స్పెల్ 2002 వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ పార్టీ అని చెప్పి, ఈ జాతీయ పార్టీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ ఏ రాష్ట్రంలో పోయి ఆ జాతీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు దేశంలో లక్షలాది టీఎంసీల వాటరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ వాటర్ని మొత్తాన్ని మనం ఒడిసి పట్టుకొని నా తెలివితేటలు ఉపయోగిస్తే ఈ దేశానికి మంచి జరుగుద్ది అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రతి ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతుండేవారు. కానీ ఇల్లు చక్కబెట్టలేనోడు, రాష్ట్రంలో ఏదైతే కృష్ణా బేసిన్కి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవోలు, ఆ జీవోలని సద్వినియోగం చేసుకోవాలని పెద్ద మనిషి దేశంలో వాటర్నంతా ఒడిసి పట్టుకోవాలని మాట్లాడే దాని గురించి నేను వారికి డైరెక్ట్గా నుంచి సూటి ప్రశ్నలు ఒక 2-3 అడుగుతున్నాను. మొదటిది, ఏదైతే జూరాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జూరాల దగ్గర 70 టీఎంసీలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అదే రకంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 10 టీఎంసీ పైచిలకు జీవో ఇచ్చింది. అదే రకంగా ఎస్ఎల్బిసి టర్నల్కి కూడా 30 టీఎంసీల ఎలకేషన్ ఇచ్చింది. ఈ ఇచ్చిన దాంట్లో జూరాల గురించి వారిని అడుగుతున్నాను. జూరాల్లో లొకేషన్ ఉన్నదాన్ని కిందికి శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే నాకు విశాలంగా ఉంది, నేను యూజ్ వాటర్ని నేను డ్రా చేసుకోవచ్చు అని వారి ఆలోచన ఏదైతే ఉందో దురుద్దేశపూర్వకమైంది అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా వారు సమాధానం చెప్పాల్సింది. ఏ ఉద్దేశంతో మీరు 70 టీఎంసీలు ఏదైతే మీరు గోదావరి మీద డ్యాముల ద్వారా, అదే రకంగా ప్రాజెక్టుల ద్వారా మీరు డైవర్ట్ చేయాలనే కాన్సెప్ట్లో పెట్టిన కాన్సెప్ట్, ఈ జూరాల ప్రాజెక్టును ఉన్నదాన్ని హైట్లో ఉన్నదాన్ని, అంటే జూరాలకి శ్రీశైలానికి 100 మీటర్లో వేరియేషన్ ఉంది, లెవెల్ వేరియేషను, అటువంటి దాన్ని మీరు జూరాల తీసుకొచ్చేసి కింద పెట్టారు. ఈ కింద పెట్టినప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చిన జూరాలు, అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 70 టీఎంసీలకి క్లియర్ ఎలకేషన్ ఉంది. ఆ క్లియర్ 70 టీఎంసీల ఎలకేషన్ ఉన్న వాటర్ని ఒరిజినల్గా మీరు డ్రా చేసి ఉంటే హైట్ వేరియేషన్ కలిసి వచ్చేది, లిఫ్ట్లు 22 బదులు 37 లిఫ్ట్లు ఖర్చు కలిసి వచ్చేది, ప్రతి సంవత్సరము కరెంటుకి అయ్యే ఎక్స్పెండిచర్ కలిసి వచ్చేది, మరింత ఆయకట్టు కూడా కలిసి వచ్చేది. ఇది కాంప్లికేటెడ్ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎక్కడ పేరు వస్తుందో అని అది ఆ పేరును మార్చడం కోసం, రెండవది వారి స్వార్థం, వారి స్వలాభం, వారి అకౌంట్లు నింపుకోవడం కోసం, మూడోది మొత్తం కాంప్లికేటెడ్ చేసి ఈ ఇష్యూని రాద్ధాంతం చేస్తే తప్ప ఇది నాకెళ్ళి తెలంగాణ ప్రజలు డైవర్ట్ కారనే ఆలోచన తప్ప, నిజంగా మీరు
పాలమూరు రంగారెడ్డికి జూరాల్లో ఏదైతే 70 టీఎంసీలు అన్ని పర్మిషన్లు ఆటోమేటిక్ వచ్చిండే, దాని మీద పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ చేసి ఉండేది కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో అది. ఆ 70 టీఎంసీలు డ్రా చేసి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో మన ఏరియాలో మన క్యాచ్మెంట్లో వచ్చే వాటర్ ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకింత వాటా ఎడిషనల్ రావాల్సి ఉన్నదని సపరేట్గా మీరు కొట్లాడి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదే రకంగా నల్గొండ ప్రాంత ప్రజలకి మంచి జరిగి ఉండేది. కృష్ణా పరివాహక ప్రాంతం దానికి సమాధానం సూటిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 టీఎంసీలు పైగా జీవో ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పేరు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎక్కడొస్తుందో జీవో వారు తెచ్చారనే స్వార్థం తప్ప మీరు నిస్వార్థపరంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు మంచి జరిగి ఉంటుంది అనుకుంటే ఆనాడు ఆ వర్క్ను మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఎస్ఎల్బిసి టర్నల్. అటు పోతిరెడ్డిపాడులో శ్రీశైలంలో బురదతో సహా తీసుకుపోయే టర్నల్ని సుమారు 92,000 93,000 క్యూసెక్లు వాటిని డిశ్చార్జ్ చేస్తుంటే మీరు టర్నల్ రూపాయి ఖర్చు లేకుండా టర్నల్ తవ్వితే ఆ టర్నల్ తవ్వకుండా మీరు 10 సంవత్సరాలలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా, ధనిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు నిస్వార్థంగా మీరు టర్నల్ తవ్వి ఉంటే డెఫినెట్గా ఆ వాటరు ఈరోజు నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది. మీరు ఆ టర్నల్ని ఎందుకు పూర్తి చేయలేదు అనేది మూడో ప్రశ్న ఈ వేదిక ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తూ, చివరిగా రాష్ట్ర ప్రజలు కళ్ళబొల్లి మాటలతో మళ్ళీ ఏదో మాయ మాటలతో కృష్ణా వాటర్ కోసం వారి టైంలో చేయలేనిది ఈ ప్రభుత్వం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ చేస్తున్నారు. ఈ మైలేజ్ ఈ ప్రభుత్వానికి ఏడొస్తుందనే తాపత్రయం తప్ప, మీ స్వార్థం తప్ప ఇంకా ఏముందో కూడా మీరు సమాధానం చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.